హలో గైస్, నా పేరు జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు సైకిల్ రైడింగ్కి వెళ్తున్నాను. ఇది నా సైకిల్. నేను అన్నీ రెడీ చేసుకున్నాను. సైక్లింగ్ షార్ట్ వేసుకున్నాను, మంచి టీషర్ట్ వేసుకున్నా, వాటర్ బాటిల్ పెట్టుకున్నా. ఓకే, మైక్ సెట్ చేసుకున్నాను. మైక్ పేరు ఏందో లేదు, అట్లా వస్తుంది ఆడియో. ఓకే, మైక్ సెట్ అయిపోయింది. అప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఇంకా కెమెరా పొజిషన్ సెట్ చేసుకోవడం. పొట్ట తగ్గట్లే. ఇప్పుడు బెటర్, కొంచెం ఇంతకుముందు కంటే 6 months కంటే ఇప్పుడు చాలా మంచిగా అయింది సైక్లింగ్ వల్ల. సైక్లింగ్ తీసుకొని 6 months అవుతుంది. తగ్గుతుంది పెరుగుతుంది అంటే డైట్ సరిగ్గా లేదా, ఫాలో అవ్వట్లేదు, హెవీగా తినేస్తున్నాం. అదొకటి మార్చుకోవాలి. సో ఐమ్ టర్నింగ్ రైట్ towards south. ఎస్, కెమెరా పొజిషన్ కరెక్ట్ ఉందో లేదో చూడాలి. Somebody suggested natural wide is good, so let me try that today. Natural wide కాదు, మర్చిపోయా. 4:30కే అయిపోయింది. వెదర్ కూల్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. లైట్ ఫెయిల్ అయితే కష్టం ఆ రూట్లో. హైవేనే, స్ట్రైట్ హైవే. మేబీ రోడ్ బాగానే ఉంటుంది. ఫైన్. లాస్ట్ 1 monthలో అయితే సరిగ్గా చేయలేదు, సైక్లింగ్కి వెళ్ళలేదు. ఈసారి రెగ్యులర్గా వెళ్ళాలి. 1 day హీరో సైక్లింగ్ కదా, రేపు వెళ్తా. రేపు వేరే రూట్లో, మండే జిమ్, మళ్ళీ ట్యూస్డే సైక్లింగ్. అట్లా ప్లాన్ చేస్తున్నా, ఏమవుతుందో చూడాలి. ప్లాన్లు అన్నీ చేస్తా కానీ స్టిక్ అయి ఉండడం కష్టం. ప్లాన్కి స్టిక్ అవ్వాలి, లేకపోతే ఫిట్నెస్ పోతుంది. మనకు పొట్ట పెరిగిందంటే ఫిట్నెస్ పోయినట్టే. దాన్ని మన చేతిలో ఉంది, మన ఫిట్నెస్. ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి. ప్లస్ looks like it will rain. 2 hours రైడ్ కదా. రోడ్స్ బాగుంటాయి కేరళలో. మన ఆంధ్రప్రదేశ్ కంటే కొంచెం బెటర్. ఎక్స్ట్రాడినరీ అని చెప్పను, బట్ ఫైన్. అంటే మన ఏరియా పెద్దది కదా, ఇక్కడ చిన్న ప్లేస్ చిన్నది కదా. ఇక్కడ ఒక అప్పు ఉంది, తొక్కలేను, ఎక్కి తొక్కాలి. ఎంతమందికి గుర్తుంది ఎక్కి తొక్కడం? సైకిల్ కడ్డీ తొక్కడం మా చిన్నప్పుడైతే. ఫస్ట్ ఎగ్జాక్ట్లీ ఈ స్టీపే నెట్టుకుంటూ వెళ్ళా సైకిల్.
తొక్కి 1 month తర్వాత ఎక్కిచ్చేస్తున్నా కడ్డీ తొక్కుడుతో. మరీ స్టీప్ అయితే కడ్డీ తొక్కుడు కూడా అవ్వదు. స్టీప్ బాగుంది. ఫ్లాట్గా ఎంతైనా తొక్కొచ్చు. 100 kilometers వెళ్ళచ్చు. ఒక 10 స్టీప్లు వెళ్తే అయిపోయినట్టే. ఫస్ట్ టైం ఈ రూట్లో వెళ్ళినప్పుడు షార్ట్స్ లేవు, సైక్లింగ్ షార్ట్. ఇప్పుడు సైక్లింగ్ షార్ట్ వేసుకొని దానిపైన నైట్ ప్యాంట్ వేసుకున్నా. నైట్ ప్యాంట్ స్పోర్ట్స్ ప్యాంట్, సారీ. కెమెరా ఈస్ట్ సైడ్ పెడతా. ఎందుకంటే ఇప్పుడు నేను ఈస్ట్ సైడ్ ఈవినింగ్ కదా, లైటింగ్ ఈస్ట్కి వెళ్ళి ఉంటుంది కదా, క్లారిటీ ఉంటుంది. ఏదో చెప్తున్నా మర్చిపోయా. సైక్లింగ్ షార్ట్ కాస్ట్లీ ఉంటుంది, బట్ కంఫర్ట్ ఉంటుంది. ఫస్ట్ వేసుకోవడానికి ఏదో అలా అనిపించింది సైక్లింగ్ షార్ట్. తర్వాత అలవాటు అయిపోయింది, మంచి కంఫర్ట్ ఉంటుంది. 2 hours వెళ్తా కదా ఇప్పుడు రైడ్, నొప్పి ఏం రాదు. అప్ అయిపోయింది. వ్యూ బాగుంది ఇక్కడ నుంచి. అంతా ఫుల్ గ్రీనరీ ఉంటుంది. పనస చెట్లు, అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు. డౌన్ ఉంది ఇక్కడ. స్టీప్ వచ్చింది, ఫోన్ వస్తుంది. చాలా రోజులైంది ఈ రూట్లో వచ్చి, సో కష్టంగా ఉంది. రెగ్యులర్గా వస్తే ఏం కాదు, ఈజీ అయిపోయింది, బాడీ అలవాటు అయిపోయింది. గ్యాప్ ఇస్తే మాత్రం రిలాక్స్ అయిపోయింది బాడీ. అంతకుముందు ఇప్పుడు వచ్చిన స్టీప్ కూడా నెట్టుకుంటూ వచ్చా ఫస్ట్ టైం.
ఇప్పుడు ఎక్కుండి వచ్చా, స్ట్రెంత్ పెరిగింది లెగ్స్లో. ఒక్కోటి సమకూర్చుకున్నా వ్లాగ్స్ కోసం. 6 months ఏగో సైకిల్ కొన్నా, 7,700 అయింది. పైనూరు నుంచి చేసుకొని వచ్చి 15 kilometers. స్టీప్ వచ్చేసింది, చూడాలి ఎక్కుతుందా లేదు. ఇది స్టీప్ వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళకూడదు, ఇట్లా క్రాస్గా వెళ్ళాలి. కానీ బ్యాక్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తాయి, చూసుకోవాలి కేర్ఫుల్గా. అంతమంది కూడా ఇది ఎక్కలేదు, స్టీప్ నెట్టుకుంటే వెళ్ళి. ఇక్కడ కూడా పిండి మిల్లు ఆడిస్తున్నాడు, కారం మిల్లు. ఇక్కడ నుంచి వేరే నియోజకవర్గం అనుకుంటా. ఇక్కడ వరకు కొన్ని ఫోటోలు ఉంటాయి, తర్వాత ఇంకొన్ని ఫోటోలు ఉంటాయి. డౌన్ ఉంది కొంచెం బెటర్, ఇప్పుడు రిలాక్స్ అవ్వచ్చు. విండ్ నాయిస్ ఎలా రికార్డ్ అయితే చూడాలి. ఈ బస్సులే లైఫ్ లైన్ కేరళకి, ప్రైవేట్ బస్సులు తక్కువ రేట్లో. చాలామంది జాబ్స్కి వెళ్ళి వస్తారు. కరెక్ట్గా లాస్ట్ బస్సు ఉన్న టైంకి షాపులు ఓనర్స్ కానీ, కంపెనీ ఓనర్స్ కానీ వాళ్ళకి ముందే చెప్తారు, 5 బస్సులు నన్ను 4:45 వదిలేస్తారు. దట్స్ గుడ్ థింగ్. కోఆపరేషన్ బాగుంటుంది పీపుల్ మధ్యలో, కోవర్కర్స్ మధ్యలో. కొంచెం స్టీప్ ఉంది, దట్స్ ఫైన్, ఈజీ వెళ్ళిపోతుంది. రైట్ సైడ్లో ఒక ప్లేస్ ఉంది, ఆ హిల్ మీద. అక్కడ నాకు నచ్చింది, స్థలం ఉంటే అక్కడ కొనుక్కోవాలి ఫ్యూచర్లో. పక్కనే ముందు రివర్ ఉంది, అది ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు ఉంది కదా, దానికి రైట్ సైడ్గా ప్యారలల్గా రైట్ సైడ్లో చిన్న నది లోతుకుంటుంది, కాకపోతే ఒక 10 feet డీప్ ఉంటుంది. నాట్ దట్ మచ్ వైడ్, ఒక 20 feet వైడ్ ఉంటుంది. ఈ కర్ణాటక హిల్స్ దగ్గర నుంచి ఇటే వస్తాయి వాటర్, బార్డర్ దగ్గర నుంచి కొట్టియూరు, ఉదయగిరి, రాజగిరి, ఆ హిల్స్ నుంచి ఇటే వస్తాయి వాటర్. ఇలా వచ్చి రైనీ సీజన్లో చూడాలి, చూపిస్తా మీకు. మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఫుల్ ఎండ కదా, చెట్లు గ్రాస్ మొత్తం ఎండిపోయినాయి, డ్రై ఉంది. బ్లాక్ క్యాట్, మన ఇంట్లో కూడా ఒక వైట్ క్యాట్ వస్తుంది ఫుడ్ కోసం. స్ట్రే క్యాట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు 1 year ago, లాస్ట్ అంతే ఏప్రిల్లో. సిపిఎం పార్టీ ఆఫీసులు ఉంటాయి, మన కిరాణా షాపులు లాగా ఉంటాయి, ఎక్కడ పెడితే అక్కడ. అందులో లైబ్రరీలు ఉంటాయి మళ్ళీ చదువుకోవడానికి. మంచి విషయం అది.
బ్లూ కలర్లో ప్రతి ఇంటి ముందు స్ట్రీట్ లైట్ లాగా పెట్టారు ఇక్కడ. స్ట్రీట్ లైట్స్ లేకుండా, ఎందుకంటే ఇక్కడ మనలాగా అక్కడ ఒక ఊరు ఉండదు, మొత్తం ఉంటాయి ఇల్లు, వరుసగా ఉంటాయి. తిరువూరు నుంచి లక్ష్మీపురం మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది, మన లక్ష్మీపురం నుంచి ఏకొండూరు మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. ఇట్లా గ్యాప్లు ఉండదు ఇక్కడ, వరుసగా ఉంటూనే ఉంటాయి ఇల్లు. ఎక్కడో ఒక చోట గ్యాప్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ వెళ్తే దగ్గర, బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు ఈ ట్రాక్లో. చాలా లాంగ్ ట్రాక్ ఇది, 23 కిలోమీటర్స్ వస్తుంది. ఈ హాఫ్ వే అయిన తర్వాత కెమెరా నా సైడ్ పెట్టుకుంటా. సైక్లింగ్ ఎప్పుడు చేసినా ఉప్పు నీళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ ఒక హోటల్లో ఉంటాయి, లెమన్ ఉప్పు లైమ్ అంటారు, ఇక్కడ లైమ్ అంటారు. అది తాగితే చాలు, అసలు టైర్డ్ అయిపోయిన ఫీలింగే ఉండదు. బాయిల్డ్ కూడా ఉంటాయి, ఉంటే లక్కీ. సైక్లింగ్ చేసేప్పుడు ఎప్పుడైనా తినాలి, ప్రోటీన్ వస్తుంది. టైర్డ్ అయిపోయింది, కొంచెం స్టీప్ ఉంది ఇక్కడ. ఎస్ఎల్సిపి యోగం, ఎస్ఎన్డిపి మేము ఎన్జిఓ వచ్చేది. ఎండ కొంచెం బెటర్, తక్కువ ఉంది, లేకపోతే అసలు బండి కదలదు. స్పేషియస్ ఉంటాయి ఇక్కడ ఇల్లు, మినిమం 1/2 ఎకరం 1/2 ఎకరంలో కడతారు. చెట్లు పెంచుకుంటారు తిక్కు. మన వాళ్ళు ఇన్ని చెట్లు చూసి అడవి అనుకుంటారు. రైట్ సైడ్ చూడు ఎన్ని చెట్లు ఉన్నాయి, ప్రతి ఇంట్లో చెట్లు 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 చెట్లు. అప్ అయిపోయింది, స్టీప్ ఎక్కేముంది. ఆ స్టీప్ రైట్ సైడ్ అన్నీ ఆర్కే నట్ చెట్లు, కొబ్బరి చెట్లు కాదు ఇది. ఆర్కే నట్ అంటే ఒక్క స్ట్రైట్గా పొడవుగా ఉన్నాయి కదా, అవన్నీ ఆర్కే నట్ అంటారు, ఒక్క చెట్లు. మిరియాలు, ఈ నార్త్ కేరళలో మిరియాలు ఒక్క ఎక్కువ ఉంటాయి, పనస ఎక్కువ ఉంటాయి. జామ చెట్టు చూస్తున్నా, జామ చెట్లు బాగున్నాయి. ఒక ఆయుర్వేద హాస్పిటల్ ఉంటుంది, హోటల్ ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాం అప్పుడప్పుడు. అక్కడ అన్ని రకాల చెట్లు ఉంటాయి, వేప చెట్టు కూడా ఉంటుంది. ఇక్కడ వేప చెట్టు ఉండదు ఎందుకు? నార్త్ కేరళలో వేప చెట్టు ఉండదు, తాటి చెట్టు ఉండదు. మళ్ళీ సెంట్రల్ కేరళలో ఉంటుంది. దూరం వచ్చా 7 కిలోమీటర్స్.
ఎంత దూరం వచ్చా? 8 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. టర్నింగ్ వస్తే రైట్ సైడ్ 8 దగ్గరలో ఉంటాం. క్యూలో ఉన్నారంటే అక్కడ వాళ్ళంతా. ఇది స్టీప్ హైట్, అంతే ఇంకెక్కలేదు, పుష్ చేసుకుంటూ వెళ్ళాల్సింది. വന്നിട്ടില്ല. എന്താ സംഭവം? കേട്ടം. ഓക്കെ. రూట్ అసలు ఎంటీ ఉంటుంది నార్మల్ టైంలో. ఎవరు ఉండరు, ఒక్క మనిషి రారు. വണ്ടിക്ക് റൈറ്റ്. అమ్మ ఇట్లా డైలీ చేస్తే డే బై డేస్నే చాలు, ఫ్యాట్ మొత్తం కరిగిపోద్ది 1 మంత్లో. హాయ్. ఒక 2 minutes ఆగాలి కంపల్సరీగా, లేకపోతే వెళ్ళలేము. పొట్ట అసలు తగ్గట్లే, డైట్ అంతా డైట్లో ఉంటుంది. రెడ్మీ వాచ్ పెట్టుకోవాలి, పెట్టుకుంటే అట్లీస్ట్ హార్ట్ బీట్ తెలిసేది. నా హార్ట్ బీట్ 172 ఉండే అప్పుడు సైక్లింగ్ చేసినప్పుడు, మ్యాక్సిమం 172 చూపించింది ఒకసారి.
ఐ షుడ్ మూవ్ స్లోలీ. జూలైలో అమర్నాథ్ యాత్ర ఉంది కదా, దానికి ఇది కూడా హెల్ప్ అవుతుంది. ఫిట్నెస్ కావాలి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. అందుకే హెల్త్ సర్టిఫికేట్ గవర్నమెంట్ డాక్టర్ దగ్గర తీసుకోవాలి. హెల్త్ సర్టిఫికేట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇంత స్టీప్ ఉంది అమ్మో, 60 డిగ్రీ ఉన్నట్టుంది. జనాలు ఉండేసరికి అర్థమవుతుంది స్టీప్ ఎంత ఉన్నాయి. అంటే వాళ్ళు కూడా నడుస్తూ నాకు కనబడుతుంటారు ఎలా దిగుతారు, ఎంత డిఫికల్ట్గా. వెహికల్ వస్తుంది వెనకాల. ఓహో, అక్కడ స్టార్టింగ్లో క్యూ ఉంది, అది జీప్లో ఫ్రీ వెళ్ళడానికి అనుకుంటా. ఎక్కలేరు కదా అందరూ. మై గాష్, జీప్ అయిపోయింది, పంచరా. ఓటు రాయి పెట్టారు, మేబీ అక్కడ ఎక్కదనుకుంటా, రెడీ పెట్టుకున్నారు మేబీ. చాలా ఉన్నాయి రాళ్ళు సైడ్లో. అర్జెంటుగా అక్కడ లైన్ తాగాలి. ఉత్సవంలా ఉంది, ఇంకా ముందుకెళ్ళి తెలుస్తుంది. Mm. 70% అయిపోయింది. ఇంత హైట్లో ఇల్లు ఉంది, బోరింగ్ ఉంది. 200 feet హైట్ ఉంటుందేమో. ఎంత పట్టిందా? కొంచెం రెండు స్టీప్లు ఉంటాయి. హై గ్రౌండ్ ఇది ఇక్కడ ఏరియాలో. ఇటు బాట పడిందంటే ఇక్కడెక్కడో ఈవెంట్ జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. కొంచెం కమాన్, ఐ కెన్ డూ.
I should push myself. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ రూట్లో ఎవరు ఉండరు కదా, అప్పుడు చూడవచ్చు ఎంత ఫ్రీ ఉంటుంది రోడ్. అయిపోయింది, 90% అయిపోయింది. ഇഷ്ടംമാതിരി വണ്ടിയുണ്ട് കണ്ടതില്ല. జస్ట్ నాకు 80% ఎనర్జీ అయిపోయింది. రీఛార్జ్ చేసుకోవాలి ఇమీడియట్గా. లక్కీగా హోటల్ ఉంటే బాగుంది, లేకపోతే రఫ్ ఆడిద్ది, ఇంటికి వెళ్ళలేను ఇంకా. ఉత్సవం అక్కడ జరుగుతుంది, రైట్ సైడ్లో కనపడుతుంది అది కూడా. కళ్ళు తిరుగుతున్నాయి, నీరసం వస్తుంది. సోడియం అయిపోయింది బాడీలో. సోడియం ఒక గ్లాస్ తాగితే, సోడియం వాటర్ ఒక గ్లాస్, కొంచెం లెమన్ పిండుకొని తాగితే మళ్ళీ ఇంటికి వెళ్ళిన దాకా బాటిల్లో క్యారీ చేద్దాం అనుకుంటా, కానీ ఖరాబ్ అవుతామని తీసుకుని, అంటే ఇక్కడ అవైలబుల్గా ఉంది కదా అని షాప్లో. తిరునాళ్ళు అంటారే దాన్ని, ఇక్కడ ఉత్సవం ఉంటారు. మై గాష్, వన్ స్టీప్ అప్. ఇదంతా స్టీప్గా అనిపించలేదు ఎప్పుడు, ఇప్పుడు అనిపిస్తుంది నాకు. Lot of perfume smell, different types of perfumes. Perfumes. ఒక్క స్టెప్ అయితే అయిపోద్ది. ఇంత దూరం తిరిగి వస్తున్నారండి వాళ్ళు, షార్ట్ కట్లు వెళ్ళొచ్చు.
ఇది హైట్ అన్నమాట, కొండ. కొండ అంటే గింతంత ఉండదు, మొత్తం కొండ. ఏరియా మొత్తం హైట్. చాలా మంది ఉన్నారు, హండ్రెడ్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి కదా. బాగా పెద్ద ఈవెంట్ అనుకుంటుంది. శ్రీ భూతనాథ. ఫాస్ట్గా రీడ్ చేయలేను మలయాళము.